Okay, guys. So, once again, very good morning, all of you. లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసామంటే లైక్ డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలి అనేది అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, గోల్డెన్ రూల్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. 3 ప్రాబ్లమ్స్ నేను మీకు టాస్క్ ఇచ్చాను చేయమని. ఆ 3 ప్రాబ్లమ్స్ ఎంతమంది చేశారండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియరా? షకీలా, లైక్ మీనాక్షి, సార్ ఆ రాజేష్. ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎందులో సార్ వాయిస్ ఇచ్చారో స్లోగా ఉంది తెలియలేదు. మీది. మా వాయిస్ వినబడుతుందా రిమైనింగ్ వాళ్ళకి? రిమైనింగ్ వాళ్ళకి వినపడుతుంది ఓకేనా? యా, చెప్పండి అమ్మా, ఏదో చెప్తున్నారు, చెప్పండి. సార్. ప్రాబ్లమ్స్ గ్రూప్ లో పెట్టారా సార్? మెటీరియల్ పంపించారు కదండి మెయిల్కి. మెయిల్ సార్ ఇంకొకటి Already హలో సార్ చెప్పండి రాజేష్. ఇది మొబైల్ వర్షన్ లో డౌన్లోడ్ అవుతుంది సార్, బట్ ల్యాప్టాప్ వర్షన్ లో డౌన్లోడ్ అవ్వట్లేదు. మీ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు రాజేష్. ఓకే, మొబైల్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ అంటే నాకు కొద్దిగా ఐటీ గురించి కొద్దిగా ఐడియా ఉంది సార్. నాకు అంత ఎక్స్ప్లెయిన్ తెలియకపోవచ్చు కానీ కొద్దిగా ఐడియా ఉంది. బట్ మొబైల్ వర్షన్స్ వేరుంటది, ల్యాప్టాప్ వర్షన్స్ వేరుంటది సార్. ఒక్కసారి మీరు మ్యాక్ ఇది లేదు లేదు థింక్ ప్యాడ్ విండోస్ థింక్ ప్యాడ్ థింక్ ప్యాడా? విండోస్ కాదా? విండోసే సార్. సార్ నాకు Windows సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే చందురెడ్డి కూడా కాల్ చేశారు, నిన్న మెసేజ్ పెట్టాడు, తనకు కూడా డౌన్లోడ్ అవ్వట్లేదని. ఆల్మోస్ట్ ఎవరికైనా కూడా దీని ఫస్ట్ టైం మీకు ఇలా కాలేదని చెప్పడం. ఇప్పుడు 70 బ్యాచెస్. ఓకే, అంటే మొబైల్ వర్షన్స్ వేరుంటవి, ల్యాప్టాప్ వర్షన్స్ వేరుంటాయి సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది మనం యాక్సెస్ ఇచ్చేది ఏమి ఉండదు. క్లాస్ అయిపోతుంది, గ్రూప్ లో రికార్డింగ్ వీడియోస్ గ్రూప్ లో ఉంటుంది, జస్ట్ అది డౌన్లోడ్ చేసుకోవడం అంతే. అఫ్ కోర్స్ కాదనట్లేదు సార్, బట్ మొబైల్లో డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకే ఓకే, యా. ఇవాళ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం సార్, కాకుండా ఉంటే చూద్దాం. లేదు, నేను ఆల్మోస్ట్ 2 days నుంచి ట్రై చేస్తున్నాను సార్, బట్ దానికి ఆప్షన్ అంటూ ఏం లేదు. మీ దగ్గర నుండే చేయాలన్నట్టు చూపిస్తుంది. ఓకే సార్ నాది మెయిల్ ఐడి తీసుకోలేదు, సాఫ్ట్ కాపీ పంపలేదు. ఏం పేరు మీ పేరు? రమేష్. రమేష్. నిన్న పే చేశారు మీరు? నిన్న జాయిన్ లేదు సార్, 13th పే చేశాను సార్. 13th. రమేష్, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారా? సార్ ఇది చందురెడ్డి అని ఉంది కదా, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారా మీరు? గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయలేదు సార్. గ్రూప్ లో లేరా? ఉన్నారా మీరు గ్రూప్ లో? ఉన్నాను సార్, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను సార్. మళ్ళీ దాంట్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్పాను కదా. చూడలేదు సార్, సరే చేస్తాను. అది ఒకసారి చూడండి గైస్, అప్డేట్ దాంట్లో వస్తుంది, మీరు వాట్సాప్ లో చూడండి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి నేను పంపించేస్తాను. ఓకే, యా. ఈరోజు చూద్దాం రాజేష్, ఈరోజు ఎన్ని డేస్ తీసుకుంటాను ఎవరెవరికో ఇద్దరికి. యా, అదే విధంగా రాజేష్ ఈరోజు లైసెన్స్ ఇస్తారు. షకీలా, రాజేష్, ఐ థింక్ గణేష్, మీ ముగ్గురు అది ఎన్ని డేస్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈరోజు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిస్తాను, లైసెన్స్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, మా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా పెండింగ్ ఉంటే పే చేసేస్తే మీకు కూడా యాక్సెస్ ఇచ్చేస్తాను మా ఈరోజు 8,000 Kలో. ఓకే, లేట్ చేయకండి. డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మీకు క్లియర్ గా డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలి అని క్లియర్ గా మనం డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్ లో జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తున్నది మనం చేయాలి. అది ఎలా అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, నిన్న చెప్పిన క్లాసు, ఈరోజు చెప్పబోయే క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు, ఈ మూడిట్లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, టర్మినాలజీ, వొకాబులరీ. ఓకే, జస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనే కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉంటే అకౌంట్స్ 100% మీకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి.
పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. సార్ ఓకే సార్. యా గైస్. సో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటమ్మా. గ్రూప్స్ అండ్ లెడ్జెస్. ఓకే. ఈ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ వన్స్ టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేశాము అంటే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీనే ప్రీ డిఫైన్డ్గా మనకి 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఇస్తుంది. మీరు టాలీలో 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసినా పర్లేదు. 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసినా మీకు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ మీరు ఏమి చేయాల్సిన అవసరం లే. ఆటోమేటిక్‌గా ఆ కంపెనీలో ఉంటాయి. మనం ఏం చేయాలి? మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ డైలీ యాక్టివిటీస్‌కి ఏ జర్నల్ ఎంట్రీకి ఏ లెడ్జర్ గ్రూప్ వస్తుందనేది మనం తెలుసుకోవాలి. అది ఎలా అనేది మనం చూస్తాం. చూడండి. మనకు టోటల్‌గా 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. ఈరోజు వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి. సబ్ గ్రూప్స్ 13 ఉంటాయి. ప్రైమరీ గ్రూప్స్‌లో మళ్ళీ బ్యాలెన్స్ షీట్‌లో 9 గ్రూప్ ఐటెమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్‌లో 6 గ్రూప్ ఐటెమ్స్ ఉంటాయి. సో తర్వాత సబ్ గ్రూప్స్‌లో మనకి 10 సబ్ గ్రూప్ ఐటెమ్స్ ఉంటాయి. వీటి గురించి మనం క్లియర్‌గా వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాం. ఓకే. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో అడిగినప్పుడు కూడా చెప్పాలి. టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి సార్. వాటిల్లో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి. సబ్ గ్రూప్స్ 13 ఉంటాయి. చాలు. అది అడిగితే అది చెప్పేస్తే సమాధానం సైలెంట్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు ఈ చార్ట్‌లో ఉన్న బాక్స్ ఏదైతే ఉంటుందో, ఈ 28 గ్రూప్స్ గురించి టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. అకౌంట్స్ మొత్తం మీద ఇవే ఉంటాయి. ఇంక వేరేటివి ఏమీ ఉండవు. ఈ 28 గ్రూప్స్ గురించి మీరు తెలుసుకుంటే చాలు. ఇంగా టాలీలో ఎలాంటి లైక్ లెడ్జర్ క్రియేషన్ చేసినా ఈ 28లోనే ఉంటాయి. ఇంక వేరే ఆప్షన్ అంటూ ఏమి కొత్తగా జనరేట్ అవ్వదు. అవ్వదు. అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. ఇవే 28 గ్రూప్స్. వీటినే మీరు గుర్తుపెట్టుకొని మీనింగ్ తెలుసుకుంటే చాలు. టాలీలో ఎలా చూపిస్తారు? ఇలా మనకు టాలీలో 28 గ్రూప్స్ కనబడతాయి. ఓకే. దీంట్లో మనకు ప్రీ డిఫైన్డ్‌గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి 2 ఉంటాయి. వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆ 28 గ్రూప్స్‌తో పాటు క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వీటిని అసలు మీరు టచ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఓకే. దీంట్లో బోల్డ్‌లో మనకు 28 గ్రూప్స్ ఉంటాయి. ఇటాలిక్‌లో లెడ్జర్స్ ఉంటాయి. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? చెప్పండి. క్యాపిటల్ అంటే ఏంటండి? బిజినెస్ Investment, స్టార్ట్ sir. చేయడానికి స్టార్టింగ్ తెచ్చుకోండే సమ్ అమౌంట్ సార్, మూలధనం. యాహ్! యాహ్! ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అమౌంట్ అనేది కావాలి. ఆ బిజినెస్‌కి అమౌంట్ ఎవరిస్తారు? ఓనర్ ఇస్తారు. ఓనర్ పేరు ఏంటి? గణేష్ కావచ్చు, రమేష్ కావచ్చు, దినేష్ కావచ్చు, బాలు కావచ్చు, కృష్ణ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. సో, పర్టిక్యులర్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి పర్టిక్యులర్‌గా ఒక ఓనరు ఎవరైతే ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనేది బిజినెస్. ఆ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ కంపెనీకి డబ్బులు కావాలి. నేను ఓనర్‌ని. నా పేరు లోకేష్. నేను కూడా నా బిజినెస్‌లో ఒక ఎంప్లాయీనే అని ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. సో, లోకేష్ ఐటీ సొల్యూషన్స్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఒక 5,00,000 బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో, బిజినెస్ అప్పు తీసుకుంది గదా! ఎవరి దగ్గర? ఓనర్ దగ్గర తీసుకుంది. సో, ఓనర్ నేమ్ ఏంటి? లోకేష్. కానీ యాస్ పర్ అకౌంట్స్ ప్రకారంగా లోకేష్ అనే బదులు క్యాపిటల్ అని రాసుకుంటాం. ఇది ఓనర్‌కి మాత్రమే యూనిక్ నేమ్. క్యాపిటల్ డ్రాయింగ్స్. అదే వేరే వ్యక్తులైతే వాళ్ళ పేర్లు రాసుకుంటారు. ఓనర్ బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్.
ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటారు. ఓకే. ఇవి 2 లెడ్జర్స్ మీరు ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు వచ్చాయి అంటే, మీరు ఈ 2 లెడ్జర్స్‌ని క్రియేషన్ చేసి, మీరు అండర్‌లో క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. క్యాపిటల్ వచ్చినా, డ్రాయింగ్ వచ్చినా మీరు అండర్ గ్రూప్ తీసుకోవాల్సింది క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు తెచ్చుకున్నారు. బాగుంది. తర్వాత నీ బిజినెస్‌కి అవసరమవుతున్న స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఏం చేస్తారు మీరు? మార్కెట్‌లో ఉన్న మార్కెట్‌లో సప్లయర్స్ ఉంటారు. ఓకే. సో, ఆ సప్లయర్స్ దగ్గరికి వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తారు. స్టాక్ ఆర్ గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ పర్చేజ్ ఫ్రమ్ రామ్, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్. అంటే ఒకే సప్లయర్ దగ్గర స్టాక్ మీరు కొనరు కదా! 10 మంది దగ్గరికి వెళ్తారు. ఎవరు ప్రైస్ బాగుంటదో, ఎవరి క్వాలిటీ బాగుంటుందో, ఆ సప్లయర్ దగ్గరికి వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్ మీరు పర్చేజ్ చేస్తారు. పర్చేజెస్ ఫ్రమ్ రాజు అన్నా, పర్చేజ్ ఫ్రమ్ రాము అన్నా, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా అన్నా, పర్చేజ్ అనేది ఒకటే లెడ్జర్. 100 సార్లు వచ్చినా మీరు ఒక్కసారి క్రియేషన్ చేసుకుంటే చాలు. దాన్నే రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ సప్లయర్స్ మారుతారు. ఒకే పర్సన్ ఉన్నాడు. రామ్ ట్రేడర్స్ అన్నాం, ప్రియా మర్చెంట్స్ అన్నాం, దినేష్ ఐటీ సొల్యూషన్స్ అన్నాం. ఇలా రకరకాల పదాలుంటాయి. ఒకే సప్లయర్ ఉన్నాడు మారుతూ ఉంటారు. ఓకే. అప్పుడు పర్చేజెస్ అంటే పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ ఆర్ఎస్ 50,000 50,000కి పర్చేజ్ చేశారు. దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. మన బిజినెస్ ఏ సప్లయర్ దగ్గర అయితే పర్చేజ్ చేసి ఉంటాడో అదే సప్లయర్‌కి మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తారు. అంటే ఇక్కడ పర్చేజ్ అనేది సెపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సెపరేట్ లెడ్జర్ కింద తీసుకోవాలి. ఇవి 2 ఏవొచ్చినా పర్చేజెస్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు పర్చేజెస్ పక్కన నేమ్ వచ్చింది అంటే మీరు కళ్ళు మూసుకొని సండ్రీ క్రెడిటర్స్ అనుకోవాలి. సండ్రీ క్రెడిటర్స్ అంటే వాళ్ళు మనకు స్టాక్ ఇచ్చేవాళ్ళు. సప్లయర్స్ లేదా సప్లయర్స్ లేదా గివర్స్ అని మన లాంగ్వేజ్‌లో అంటాం. కానీ టాలీలో దానికి పేరేమిచ్చారు? సండ్రీ క్రెడిటార్స్ అని ఇచ్చారు. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ బాలు, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఆ ముగ్గురిని కొత్తగా క్రియేషన్ చేసుకొని అండర్‌లో సండ్రీ క్రెడిటార్స్ ఇస్తాం. అండర్‌లో సండ్రీ క్రెడిటార్స్ అనేది ఇస్తాం. క్లియర్ అమ్మా ఇది? అర్థమైందా? ఎస్ క్లియర్ సార్. గైస్? యాహ్! డన్. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేసాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు దినేష్ మర్చెంట్స్. సేల్స్ అనే పదం వచ్చిందంటే దాని గ్రూపు సేల్సే తీసుకోవాలి. ఇప్పుడు నవీన్ ట్రేడర్స్‌కి నువ్వు సేల్ చేసావు 1,00,000 దాంట్లో 50,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. సో, నవీన్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. అయినా కూడా మనం సేల్స్ గ్రూపే తీసుకోవాలి. సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్స్ వచ్చినా 2 సెపరేట్ గ్రూప్స్ సేల్సే తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు సేల్స్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్. ఇప్పుడు మీ బిజినెస్ మార్కెట్‌లో ఒకే కస్టమర్‌కి సేల్ చేయదు కదా! కొన్ని వందల మంది వస్తారు. కొన్ని వందల మందికి మీరు సేల్ చేస్తారు. 100 మంది వచ్చినా, వేల మంది వచ్చినా, లక్ష మంది వచ్చినా అందరిని క్రియేషన్ చేయాల్సిందే కొత్తగా. ఓకే. సో, కాబట్టి వాళ్ళని బయర్స్ లేదా రిసీవర్స్ అంటారు మన లాంగ్వేజ్‌లో. కానీ టాలీలో సండ్రీ డెబ్టార్స్ అంటారు. సండ్రీ డెబ్టార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్. ఇది ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. సో అప్పటికే స్పాట్లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. వేజెస్ ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ కట్టుకోవాలి. ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతున్నాయి. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని జరుగుతుంది. ఇవి ఏవొచ్చినా, ఇవి ఏవొచ్చినా సో నువ్వు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకోవాలి. నువ్వు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే. ఇవే కాదు ఇంకా మరికొన్నొస్తాయి. గోడౌన్ రెంట్ అని, గ్యాస్ చార్జెస్ అని, ఓకే. వాటర్ చార్జెస్ అని, ఫ్రైట్ చార్జెస్ అని ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా నువ్వు డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కిందనే తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. అవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. కంటిన్యూ‌గా జరుగుతాయి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. ఓన్ కాకపోతే ఆఫీస్ రెంట్ కట్టుకోవాలి. సో తర్వాత టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. డిస్కౌంట్స్ అలా ఉంటాయి. ఇంట్రెస్ట్ పెయిడ్. స్టార్టింగ్‌లో ఓనర్‌కి నువ్వు క్యాపిటల్ ఇచ్చావు. ఆ ఓనర్ మీకు బిజినెస్‌కి డబ్బులు ఇచ్చాడు క్యాపిటల్. బిజినెస్ అప్పు తీసుకుంది 5,00,000 ఇంట్రెస్ట్ కట్టాలి కదా ఓనర్‌కి. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. సో ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి. అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సొస్తది. ఓకే. ఎవరికైనా డబ్బులు ఇచ్చిండో వాడు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తాడు. బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపించుకుంటావు. ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటది. ఆఫీస్ అన్నాక ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఆఫీస్ అన్నాక చిన్న చిన్న ఖర్చులు స్టేషనరీ ఎక్స్‌పెన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇవి ఏవొచ్చినా ఈ లెడ్జెస్ ఏవొచ్చినా మీరు అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. సార్ ఇది డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అన్నారు కదా సార్. హ్మ్. దాంట్లో ఫ్యాక్టరీ రెంట్ అన్నారు కదా! అది కూడా ఒక 1 మంత్‌కి ఒక్కసారే పే చేస్తారు కదా సార్. ఏది ఫ్యాక్టరీ రెంటా? యెస్ సార్. అవును. ఇక్కడ సో ఫ్యాక్టరీలో ఇప్పుడు నువ్వు వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి వర్డ్స్ మారతాయి. మీనింగ్ ఓకే. మారతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టరీ అనేది నువ్వు ఒక ప్రొడక్ట్ తయారు చేసే ప్లేస్‌లో నువ్వు పని చేస్తున్నావంటే అది ఫ్యాక్టరీకి సంబంధించింది. ఒక ఆఫీస్‌లో నువ్వు పని చేస్తున్నావంటే అది ఇండైరెక్ట్ లైక్ ఆఫీస్‌కి సంబంధించింది. వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి వాళ్ళు నేమ్స్ డివైడ్ చేశారు. అంతే. మీనింగ్ ఒకటే ఉంటది దేనికైనా. ఓకే. మీనింగ్ ఒకటే ఉంటది. ప్లేస్‌ని బట్టి నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీలో పని చేస్తే దాని వర్డ్స్, వొకాబులరీ వేరు. నువ్వు ఆఫీస్‌లో పని చేస్తే దాని వర్డ్స్, వొకాబులరీ వేరు. ఇక్కడ జస్ట్ నార్మల్ రెంట్ అని తీసుకుంటావు. అదే ఫ్యాక్టరీలో పని చేశావనుకో ఫ్యాక్టరీ రెంట్ అని ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నావు ఫ్యాక్టరీ అని? ఎందుకంటే దాని వర్డ్స్ మీనింగ్ వేరొస్తది. ఓకేనా? సో, ఫ్యాక్టరీలో పనిచేస్తే ఒక ప్రొడక్ట్ తయారు చేసే ప్లేస్‌లో నువ్వు పనిచేస్తే అది ఫ్యాక్టరీ. అలా కాకుండా నార్మల్ ఒక ఆఫీస్‌లో పనిచేస్తే ఆఫీస్. అట్లా రిలేటెడ్ మీనింగ్ అనేది ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. నువ్వే చెప్పు. రెంట్ ఎవరైనా డైలీ ఇస్తాడా? ఆలోచించు అదే ఒకసారి. అంటున్నాను సార్. హ్మ్. మీనింగ్ ఇప్పుడు డైలీ డైలీ. వేజెస్‌కి, రెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? రెంట్ అన్నది కామన్‌గా నెల తర్వాతనే ఇస్తాం. యెస్ సార్. సాలరీస్ అనేది కూడా నెల తర్వాతనే ఇస్తాం. ఓకే. యెస్ సార్. సో, అవి డైలీ వేజెస్‌లో ఇవ్వలేరు ఎవరు కూడా. ఓకేనా? యెస్ సార్. తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ సో, లోన్స్ అండ్ లయబిలిటీ అంటే ఏంటంటే, మన బిజినెస్ మార్కెట్‌లో ఉన్న పర్సన్స్ దగ్గర గాని, బ్యాంక్స్ దగ్గర గాని, ఇన్‌స్టిట్యూట్‌ల దగ్గర గాని అప్పు తెచ్చుకుంటే, అప్పుడు మనం లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సార్ ఆడ బ్యాంక్ పేరొచ్చింది కదా! బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి కదా! అనేది తప్పు. మీనింగ్ ఏమొచ్చింది? లోన్ టేకెన్ అన్నాం. ఓకేనా? లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజు ఎంటర్‌ప్రైజెస్. లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. ఆడ మీనింగ్ ఏమొచ్చింది అనేది ఇంపార్టెంట్. సో, అక్కడ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అన్నా, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్ అన్నా, లోన్ టేకెన్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ అన్నా, వాటి అండర్‌లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ టేకెన్ అన్నా, లోన్స్ టుక్ అన్నా ఒకటే. వి1, వి2, వి3. వి2, వి3 యూజ్ చేస్తాం అక్కడ. ఓకే. మనకు స్పోకెన్ ఇంగ్లీష్‌లో. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ గివెన్ టు
లోన్ గివెన్ టు రాజు ట్రేడర్స్, లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే వాటి అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మనము ఎవరికైనా లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మనము ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ, ఇలా తీసుకోవాలి. యా. సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే లైక్ ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మిషనరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇవన్నీ మన బిజినెస్ కోసం పర్చేజ్ చేస్తాము, బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాము. 1 సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందుతుంది. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఓకే. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ కి ఎవరికైనా డబ్బులు ఇచ్చింది అనుకోండి, 1 lakh ఊరికైనా ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. 1 lakh పర్చేజ్ చేశారు, దాంట్లో మీరు 80,000 వాళ్ళకి పే చేశారు, 20,000 పే చేయలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. సో తర్వాత డ్రాయింగ్స్. స్టార్టింగ్ లో చెప్పాను, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. పర్సనల్ యూజ్ కోసం ఒక 1 lakh తీసుకున్నాడు, 1 సంవత్సరం ఉపయోగించుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత అదే డబ్బులు ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమని చెప్తుంది. 1,50,000 ఇస్తారు, అప్పుడు బిజినెస్ కదా ఇన్కమ్. తర్వాత ఎక్కడైనా కమిషన్ నువ్వు పనిచేస్తున్నావు, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్. ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే మీరు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అక్కడ ఏదైనా బాడీ ఇంజూర్ అయినా ఏమైనా జరిగినా కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఒకవేళ స్టాక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్తున్నా ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇవి ఏ వచ్చినా అండర్లో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. సో తర్వాత కరెంట్ అసెట్స్. ఇప్పుడు మనము కస్టమర్స్ కి సేల్ చేస్తుంటాం, ఏ కస్టమర్ మనకి ఎంత డబ్బులు ఇవ్వాలి, బిల్స్ రిసీవబుల్స్ లో మనం ఎంటర్ చేసి పెట్టుకుంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మనం మొబైల్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ముందుగా 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ముందుగా ఫిక్స్ చేసి పెట్టుకుంటాం కదా, అలా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. షేర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బు లేదు, నేను నా కంపెనీకి సంబంధించిన షేర్లు మార్కెట్లో అమ్ముతాను. మీ దగ్గర డబ్బులు ఉంది, ఒకరి దగ్గర 10,000 ఉంది, మీరందరూ నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులతో నేను హైదరాబాద్కి వెళ్ళి న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. ఆ ప్రాఫిట్ డబుల్ రావచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. సో దాన్ని షేర్స్ అంటాం. ఈ 3 ఏ వచ్చినా కూడా కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. తర్వాత కరెంట్ లయబిలిటీస్. బిల్స్ పేయబుల్. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సింది ఉందా, సో దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. 1 lakh ఇవ్వాలి, ఆల్రెడీ 50,000 ఇచ్చేసారు, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ రెండిట్లో కరెంట్ ఏ వచ్చినా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. ఇంకా మీకు రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్ అలాంటివి వచ్చినా కూడా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. ఇంకా బిజినెస్ అయినాక ఏదో ఒక బిజినెస్ లో కరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది మ్యాండేటరీగా. సో కాబట్టి ఎస్బీఐ, కెనరా, ఐసిఐసి బ్యాంక్ ఏదైనా కూడా మనం బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది, మనం కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్ లో పెడతాం. ఎందుకంటే ఫ్యూచర్ లో కరోనా లాంటి ఏదైనా వచ్చినప్పుడు బిజినెస్లు జరగవు. సో అలాంటప్పుడు బిజినెస్ లో ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలి, రెంట్లు పే చేయాలి, ఇవన్నీ కావాలంటే వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టుకున్నామంటే సో అప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ లో ఉన్న అమౌంట్ యూజ్ చేయొచ్చు. జనరల్ రిజర్వ్. ఎంప్లాయీస్ కు బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలాంటివి ఇచ్చేస్తే దాన్ని జనరల్ రిజర్వ్ అంటాం. ఈ రెండిట్లో ఏ వచ్చినా కూడా అండర్ గ్రూప్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ లో మీరు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి.
తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మన జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాం. పర్చేజ్ చేస్తే సేల్ చేస్తే ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి అనేసి. ఇంకా బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడిని అంటారు, ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే లైక్ మనం రెగ్యులర్ గా బిజినెస్ లైక్ బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం అమౌంట్. అవసరమైనప్పుడు మనము ఆ డబ్బులు కావాలనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళే మనకి ఇస్తారు అడిగినప్పుడు. బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు నాకు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలి. అక్కడ కావాల్సిన కొన్ని అసెట్స్ ఉంటాయి. అసెట్స్ ని పర్చేజ్ చేసి బ్రాంచ్ కోసం మనము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలి? బ్రాంచ్ ఆఫీస్ కి బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకోవడానికి స్టాక్ ఇన్ హ్యాండ్ లో తీసుకుంటాం. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఇవి చిల్లర ఖర్చులు. క్రిస్మస్ కు, మనకు రంజాన్ కి, సంక్రాంతికి ఏమైనా డెకరేషన్ ఖర్చులు, ఒక గిఫ్ట్స్ కానీ, డొనేషన్స్ కానీ, ఆఫీస్ సప్లైస్ కానీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ, రిపేర్స్ కానీ ఏమైనా ఉంటే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. ఓకే. సో తర్వాత సెక్యూర్ లోన్స్. ఏదైనా అమౌంట్ కావాలనుకున్నప్పుడు ష్యూరిటీ పెడతాం. ష్యూరిటీ పెట్టి మనం తీసుకుంటాం. సో వాటిని సెక్యూర్ లోన్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకు ష్యూరిటీ పెట్టుకొని మనం ఏదైనా లోన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని సెక్యూర్డ్ లోన్స్ అని చెప్తాం. అన్సెక్యూర్డ్ లోన్స్, వీటికి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు గేమ్స్ ఆడడము, డబ్బులు ఏ యాప్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి అమౌంట్ తీసుకొని గేమ్స్ ఆడి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. స్టూడెంట్స్ లోన్స్ అంటారు, పర్సనల్ లోన్స్ అంటారు, క్రెడిట్ కార్డ్ లోన్స్ అంటారు. ఇలా దీనికి ష్యూరిటీ ఉండదు. ఓకే. నీ ఆధార్ కార్డు, నీ అడ్రస్ అవన్నీ తీసేసుకొని డబ్బులు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత కట్టకపోతే ఇంటి దగ్గరికి వస్తారు. వీటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. డిపాజిట్ అసెట్స్, ఇప్పుడు మనము ఇలా మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, ల్యాండ్ డిపాజిట్స్ అని కొన్ని చేస్తూ ఉంటారు. ఓకేనా. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, సెక్యూరిటీ డిపాజిట్స్, ఆఫీస్ బిల్డింగ్ సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్, మొబైల్స్ లేనప్పుడు మనం టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. 2 నెలలు 3 నెలలు ముందుగా డబ్బులు పే చేసేవాళ్ళం. ఇలా టెలిఫోన్ ఎస్డి అని ఇలా చేస్తాం అన్నమాట. వీటిని డిపాజిట్ అసెట్స్ అంటాం. సస్పెన్స్ అకౌంట్ తీసుకుంటాం. ఇది డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ప్రొవిజన్స్, ఇవి మంత్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో వీటిని యూజ్ చేస్తాం. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఇవి మన సబ్జెక్ట్ లో చెప్పేటప్పుడు వస్తుంది. క్యాష్ ఇవి 28 గ్రూప్స్. ఇవి తప్ప వేరేటి ఉండవు. ఏ లెడ్జర్ కొత్తగా వచ్చినా ఈ 28 గ్రూప్స్ లోనే ఉంటాయి, ఇంతకు మించి వేరేటి ఉండవు. ఇప్పుడు ఫస్ట్ మీరు నిన్న 3 ప్రాబ్లమ్స్ కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు. అదే 3 ప్రాబ్లమ్స్ కి మీరు గ్రూప్స్ లెడ్జర్స్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని గ్రూప్స్, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి. ఎనీవన్? 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 10లో కౌంట్ చేసి నాకు ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి. వచ్చిన పేరే మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారే తీసుకోవాలి. టోటల్ గా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి. 11 సార్. 11 చెప్పు ఒకసారి. క్యాపిటల్, పర్చేజ్, కార్తిక్, క్యాష్ అంటే డిఫాల్ట్ గా ఉంటుంది సార్. క్యాష్ కూడా ఇంక్లూడ్ చేశాను. సేల్స్, కళ్యాణ్, తర్వాత వచ్చేసి ఎస్బిఐ బ్యాంకు, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఓకే, వెరీ గుడ్, సూపర్. టోటల్ గా క్యాష్ తో కలిపి 11 లెడ్జర్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనం చేయాలి. ఓకే. ఓకే. క్యాపిటల్ ఏమొస్తుంది ఇక్కడ? క్యాపిటల్ కి గ్రూప్ క్యాపిటల్ వస్తుంది సార్. క్యాపిటల్ వస్తుంది. వెరీ గుడ్.
ఇప్పుడు పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే ఇక్కడ 2 లెడ్జెస్ ఉన్నాయా? ఒక లెడ్జర్ ఉందా? సార్ ఏమేమి ఉన్నాయి? పర్చేజ్ కార్తిక్ పర్చేస్ ఏం గ్రూప్ తీసుకోవాలి? పర్చేజ్ గ్రూప్ కార్తిక్ ఏం తీసుకోవాలి? కంట్రీ Country క్రెడిట్ క్రెడిటర్స్ ఓకే, వెరీ గుడ్. క్యాష్ పేడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? ఒకటే సార్. 2 సార్. డిఫాల్ట్ ఉంటుంది సార్. కార్తిక్ Cash అనేది Hmm. క్రెడిటార్ సార్. క్యాష్ క్యాష్ తీసుకోవాలా అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. అవసరం లేదు కార్తిక్ ఆల్రెడీ పైన ఉన్నాడు, మళ్ళీ తీసుకోవాలా అవసరం లేదా? నో సార్. నో సార్. అవసరం లేదు సార్. లేదు సార్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ దీంట్లో ఒక లెడ్జర్ కళ్యాణ్ ఉన్నాయా? రెండు మర్చెంట్స్ తీసుకోవాలి సార్. ఉన్నాయి సేల్స్ సార్. ఆల్రెడీ ఉంటాయి సార్. సేల్స్ కళ్యాణ్ ఆల్రెడీ మర్చెంట్స్ ఉంటుందా? తీసుకోవాలి సార్. ఉండదు సార్. Creator. క్రియేట్ లేదు సార్. లేదండి. క్రియేషన్ చేయాలి. సేల్స్ కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? సేల్స్ కి Sales. సేల్స్ సేల్స్ వస్తుంది సార్. వస్తుంది. కళ్యాణ్కి డెబిటార్స్ కళ్యాణ్ తండ్రి సంతి క్రెడిటర్. క్రెడిటర్స్. అంటే డెబిటర్స్. వెరీ గుడ్. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇవి తీసుకోవాలా అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం అవసరం లేదు. లేదు సార్. ఓకే, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? ఒకటి సార్. ఒకటే సార్. SBI బ్యాంక్. ఓకే, ఇప్పుడు ఏం తీసుకోవాలి? బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ తీసుకోవాలి సార్. రెంట్ SBI. రెంట్ కి డైరెక్ట్ ఎక్స్పెన్స్. రెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్స్. వేజెస్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిస్కౌంట్ రిసీవ్డ్ కి ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ No, sir. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఇంట్లో పెట్టుకోనమా? ఇలా రిమైనింగ్ అన్ని కూడా మీరు చేయాలి. రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా మరికొన్ని చూడండి. కంప్యూటర్ ఏం తీసుకోవాలమ్మా? ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. మిషనరీ కూడా Machinery? సేమ్ సార్. చేసి షేర్ ప్రొవిజన్స్. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఫ్యాక్టరీ రెంట్, డైరెక్ట్ Same. ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్ట్ ఓకే ఇంట్రెస్ట్ సార్. రిసీవ్డ్, ఇండైరెక్ట్ Indirect income. ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సార్. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓడి. బ్యాంక్ బ్యాంక్ ఓడిని. రైన్స్, క్యాపిటల్. క్యాపిటల్. పర్చేజ్ రిటర్న్, పర్చేజ్. పర్చేజ్. సేల్స్ రిటర్న్, Sales. సేల్స్. depreciation, ఇండైరెక్ట్. Indirect. bills payable, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. Loans. కరెంట్ ట్యాక్స్. ఓకే. loan taken from HDFC Bank, Loans and liabilities. Loans and liabilities, sir. loan given to Raja Traders, Loans and advance. ఇదమ్మా. ఈ విధంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు చేసేసాలి.
కళ్యాణ్ ట్రేడర్స్ కి, సో తర్వాత పల్లవి మర్చెంట్స్ కి. నిన్న చెప్పిన క్లాసు, ఈ రోజు చెప్పిన క్లాస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో ఫర్దర్ క్లాసెస్ ఈజీగా చేసుకుంటూ వెళ్తారు. నాకు వచ్చు అనడం కాదు కానీ జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీగా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కూడా ఒకసారి చేయండి. చేస్తే సబ్జెక్ట్ వస్తుంది, మర్చిపోకుండా ఉంటారు, బట్టి కొట్టకుండా ఉంటారు. సబ్జెక్ట్ అనేది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ క్లియర్ మా రిమైనింగ్ పర్సన్స్? యా. సో గైస్ మీరు టుమారో లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్ ఉంటుంది. ఇంకా డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, అసలు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేసి. ఓకే, సో లైక్ గణేష్ అండ్ షకీల, రాజేష్ మీరు ఎనీ డేస్ కి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈరోజు లైసెన్స్ ఇచ్చేస్తాను. ఓకే సార్. డన్ గైస్, బాయ్. సో ఈరోజు క్లాస్ డన్ సార్. యా, Yeah. థ్యాంక్ యూ సార్.